హాయ్! నేను థాంక్స్ గివింగ్ షాపింగ్‌కి ఏమేమి తీసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఈ ఇయర్ రింగ్స్ నేను క్యాట్ అండ్ కోల్ అనే కంపెనీ నుండి అయితే తీసుకున్నాను. ఇవి చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు. ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను వాల్మార్ట్‌లో అయితే తీసుకున్నాను. ఇవి $5 to $6 అయితే పడింది నాకు. ఇవి ఎలా వస్తాయో అనుకున్నా గానీ వీటి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ ఇయర్ రింగ్స్లో అయితే 3 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి రోజ్ గోల్డ్, సిల్వరు. నేనైతే గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను. ఇవి చిన్నగా భలే క్యూట్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ నేను హ్యాండ్ మిక్సర్ అయితే తీసుకున్నాను. నేను ఈ బాక్స్ చూసి అసలు దీంట్లో ఐటమ్ ఉందా లేదా అనుకున్నాను. ఎందుకంటే అంత చిన్నగా ఉంది బాక్స్ అయితే. నేను కిచెన్ స్మిత్ అనే కంపెనీ అయితే తీసుకున్నాను. ఇది ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే ఉన్నాయి. దీన్ని అయితే నేను టార్గెట్లో తీసుకున్నాను. నాకైతే ఇది $10కి అయితే వచ్చింది. దీంట్లో అయితే 5 స్పీడ్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. ఇలా 2 బీటర్స్ అయితే ఇచ్చారు. జస్ట్ దానికి ఫిక్స్ చేసేసుకుంటే సరిపోయిద్ది. ఈజీగానే ఫిక్స్ అయితే అయ్యింది. వేరే కంపెనీ బీటర్స్ కోల్స్లో అయితే $5కే వస్తున్నాయి కానీ కోల్స్లో అయితే రేపేట్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని ఎందుకులే అని ఇంకా టార్గెట్లోనే తీసుకున్నాము. నెక్స్ట్ ఈ అరోమా కంపెనీ రైస్ కుక్కరు. దీన్ని మేము వాల్మార్ట్లో అయితే తీసుకున్నాము. 6 కప్స్ రైస్ కుక్కర్ అనమాట. అంటే 3 కప్స్ అన్కుక్డ్ రైస్, 6 కప్స్ కుక్డ్ రైస్ అనమాట. ఈ రైస్ కుక్కర్కి కుక్కరు ప్లస్ పాటు, దాని మీద లిడ్ అండ్ కప్పు అండ్ స్పూన్ ఒకటి ఇచ్చారు. నాకు ఈ రైస్ కుక్కర్ అయితే $6 అలా పడింది. మా దగ్గర ఆల్రెడీ రైస్ కుక్కర్ ఉంది కానీ పాట్ పాడైపోయిందని ఇదైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ఐమోసా రైస్ కుక్కర్. ఇది 8 కప్ రైస్ కుక్కర్ అనమాట. ఇది 8 కప్ అన్కుక్డ్ రైస్, 16 కప్ కుక్డ్ రైస్. ఈ రైస్ కుక్కర్ నాకు $20కి అయితే వచ్చింది. నేనైతే దీన్ని కోల్స్లో అయితే తీసుకున్నాను. ఇందాక చూపించిన అరోమా కంపెనీది అయితే అది చిన్న కుక్కరు. ఓన్లీ 3 to 4 మెంబర్స్కి అయితే సరిపోతుంది. ఇదైతే కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉన్నా కానీ యూజ్ అవుతుందని అయితే దీన్ని అయితే తీసుకున్నాము. ఈ రైస్ కుక్కర్కి కూడా ఒక రైస్ కుక్కర్ పాటు, స్పూను, ఒక లిడ్ వచ్చాయి. మా హోమ్లో ఆల్రెడీ ఇలాంటి నేను పైన చూపిస్తున్న అలాంటి రైస్ కుక్కర్ అయితే ఉంది కానీ నాకు ఆ రైస్ కుక్కర్కి లిడ్ అయితే అస్సలు నచ్చదు. ఎందుకంటే ఏదైనా పడినా కానీ తీసి వాష్ చేయటానికి అయితే అస్సలు కంఫర్ట్గా అయితే ఉండదు. అందుకని ఇలాంటిది పెద్దది తీసుకున్నాను. నెక్స్ట్ ఈ మ్యాజిక్ బుల్లెట్ బ్లెండరు. నేను ఇదైతే టార్గెట్లో అయితే తీసుకున్నాను. ఈ బ్లెండర్ నాకు $22కి అయితే వచ్చింది. దీనికైతే ఒక మోటరు, 3 జార్స్ అయితే ఇచ్చారు అండ్ ఒక 3 లిడ్స్ కూడా ఇచ్చారు. ఈ మ్యాజిక్ బుల్లెట్ అయితే మేము ఆన్లైన్లోనే ఆర్డర్ చేసాము. సో తీరా వచ్చిన తర్వాత చూస్తే చాలా అంటే చాలా చిన్నగా అయితే ఉంది. ఏమైనా స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అయితే పట్టొచ్చు కానీ ఏమన్నా కొంచెం ఎక్కువ పట్టాలంటే కష్టమే దీంట్లో అయితే. నేనైతే దీన్ని అయితే రికమెండ్ చేయను. మీరు కామెంట్స్లో చెప్పండి ఈ బ్లెండర్ $22 వర్తా కాదా అనేది. నాకైతే ఇది వర్త్ అనిపించలేదు. సో నేను అందుకనే దీన్ని అయితే రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ బ్లెండర్ ఒరిజినల్ ప్రైస్ అయితే $40. బట్ వాళ్ళు ఆఫర్లో $30కి అయితే పెట్టారు. మా దగ్గర ఉన్న కూపన్స్ వాడటం వల్ల $22కి అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ న్యూట్రీ బుల్లెట్ బ్లెండర్ కాంబో అయితే తీసుకున్నాము. ఇది 1200 వాట్స్ పవర్ అయితే ఉంది. ఈ బ్లెండర్ని అయితే మేము కోల్స్లో అయితే తీసుకున్నాము. ఈ బ్లెండర్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $80. ఇదైతే డీల్లో ఉంది $60కి. అండ్ మా దగ్గర ఉన్న కూపన్స్ యూజ్ చేయటం వల్ల మాకైతే అరౌండ్ $40కి అలా అయితే వచ్చింది. దీనిలో అయితే ఒక మోటార్ అయితే ఇచ్చారు అండ్ 6 కంట్రోల్స్ కూడా ఇచ్చారు. అండ్ దీనికి 3 జార్స్, 3 లిడ్స్ కూడా ఇచ్చారు. జార్స్ అయితే చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఏదైనా పట్టుకోవచ్చు అంత పెద్దగా అయితే ఇచ్చారు. ఈ బ్లెండర్కి పవర్ వాట్ ఎక్కువే కాబట్టి 1200 పవర్ వాట్ కాబట్టి కొంచెం ఏవైనా మంచిగా బ్యాటర్లు అవి కూడా పట్టుకోవచ్చు. నాకు ఈ బ్లెండర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే ఇదైతే తప్పకుండా అయితే కొనుక్కోమని అయితే చెప్తాను. నెక్స్ట్ ఈ గెస్ హ్యాండ్ బ్యాగ్. ఇదైతే కలర్ అయితే నాకు బాగా నచ్చింది. అంటే దీంట్లో వేరే కలర్స్ కూడా ఉన్నాయి కానీ ఇదే బాగా నచ్చింది. అందుకని ఇదే తీసుకున్నాను.
ఈ గేస్ హ్యాండ్ బ్యాగ్ అయితే మంచిగా ఇలా అయితే జిప్ అయితే ఇచ్చారు. నేనైతే వేరేవి కూడా చూసాను కానీ వాటికైతే జిప్ అయితే లేదు. ఇదైతే జిప్ ఉంది కాబట్టి కొంచెం మంచిగా యూజ్ అవుతుందని తీసుకున్నాను. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $80 ఉంది కానీ డీల్లో అయితే $40కి అయితే వచ్చింది. ఈ బ్యాగ్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. కొంచెం సామాన్ ఎక్కువైనా కానీ పర్లేదు బాగానే పడతాయి అని కొంచెం పెద్దదే తీసుకున్నాను. ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అని. ఈ బ్యాగ్ ఎలా ఉందో మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అసలు బాగుందా బాగాలేదా, ఆ ప్రైస్కి ఇది వర్తా కాదా అనేది. నాకైతే నచ్చింది, బట్ మీరు కూడా చూసి చెప్పండి. నెక్స్ట్ ఈ టవల్స్ అయితే తీసుకున్నాను కోల్స్లో. ఇవైతే చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉన్నాయి. బీచ్ టవల్స్ లాగా అంటే రెగ్యులర్ యూస్కి అయితే తీసుకున్నాను. ఒకసారి మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ ఈ వుడెన్ స్పూన్స్, ఇవి ఆల్రెడీ ఉన్నవి కానీ అవి పాతవి అయిపోయినాయి అని కొత్తగా అయితే తీసుకున్నాను. ఇవి కూడా జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఈ స్పూన్స్ నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఈ సోనీ 2.1 ఇంచ్ సౌండ్ బారు నేనైతే కాస్కోలో అయితే తీసుకున్నాను. ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $189 కానీ $40 ఆఫ్తో నాకైతే $149కి అయితే వచ్చింది. దీనిలో అయితే ఒక సౌండ్ బార్ అండ్ ఊఫర్ కూడా వచ్చాయి. మేము ఎప్పటి నుండో ఇంట్లోకి అయితే తీసుకుందాం అనుకుంటున్నాము, బట్ ఇప్పుడైతే డీల్లో ఉంది కదా అని ఇదైతే తీసేసుకున్నాము. ఇంకా దీనికి ఒక రిమోట్తో పాటు బ్యాటరీస్ కూడా ఇచ్చారు అండ్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఒక 3 వైర్స్ కూడా ఇచ్చారు. ఇంకా వీటితో పాటు మేము ఇంకా పిల్లోస్ అండ్ కంఫర్టర్లు కూడా తీసుకున్నాం, బట్ ఇంకా వాటిని ఏమీ చూపించట్లేదు నేను. అంతే అండి, థ్యాంక్స్ గివింగ్కి మా షాపింగ్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు.